హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. ఈరోజు మనం 100 దేవుళ్ళు మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ట్రైలర్ చూస్తే కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వైబ్స్ వచ్చింది. మరి సినిమా ఆ ఎమోషన్స్ని క్యారీ చేసిందా అండ్ స్టోరీ ఎంగేజ్ చేసిందా, ట్విస్ట్ వర్కౌట్ అయ్యాయా? జస్ట్ 2 minutesలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని లాగి పెట్టి కొట్టేయండి. ఇంకా లేట్ చేయకుండా మూవీ ఇన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా చెప్పాలంటే 100 దేవుళ్ళు స్టోరీ చాలా సింపుల్, కానీ ఆ సింప్లిసిటీని ఎమోషన్స్తో ఎలివేట్ చేయడానికి డైరెక్టర్ ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయిన క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నారు. ఆ పేస్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ గ్రాఫ్ కొంచెం బెటర్గా పికప్ అవుతుంది. డైరెక్టర్ ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. ఆడియన్స్ని యాక్షన్స్తో కాకుండా ఎమోషన్స్తో కనెక్ట్ చేయాలని ట్రై చేశారు, కానీ కొన్ని సీన్స్ జెన్యూన్గా టచ్ చేశాయి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ బాండింగ్ మూమెంట్స్. ట్విస్ట్ విషయానికి వస్తే షాకింగ్ అని చెప్పలేం. ఎక్స్పీరియన్స్డ్ ఆడియన్స్కి కొన్ని ట్విస్ట్ ముందే గెస్ చేయొచ్చు. క్లైమాక్స్ ఓవర్ డ్రామాటిక్గా కాకుండా డీసెంట్గా ఎండ్ చేశారు. లాస్ట్ 15 to 20 minutes ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైటర్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది, కానీ ఎమోషన్స్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం సినిమా డిసప్పాయింట్ చేయదు. ఫైనల్గా 100 దేవుళ్ళు లౌడ్ కమర్షియల్ సినిమా కాదు, కంప్లీట్ ఎమోషనల్ డ్రివెన్ ఫ్యామిలీ డ్రామా. స్లో నరేషన్ మీకు ప్రాబ్లం కాకపోతే ఒక్కసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ టుడే వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అన్నట్టు మర్చిపోయాను, మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పేయండి. ఇట్లు మీ సినిమా పిల్ల.